నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందున్నాం. ఇవాళ బడ్జెట్ సమావేశాలు అయితే శురువైనాయి. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తూ ఉన్నాడు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. సో ఇవాళ అసెంబ్లీ ముందు చూస్తే మునుపెన్నడూ లేనంత ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, అటు లక్డికాపుల నుంచి ఇటు నాంపల్లి దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. సో క్లియర్ మనం చూసుకోవచ్చు, చిన్న మూమెంట్ కూడా మనకు కనిపించట్లేదు. సో చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు ఈ ట్రాఫిక్లోనే ఉన్నారు. సో 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీకి సంబంధించి వాళ్ళ గవర్నర్ ప్రసంగం ఉన్నది. సో మొదటి రోజు కాబట్టి సో చాలామంది ఎమ్మెల్యేలు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవుతా ఉన్నాడు. సో చాలా వరకు ఎమ్మెల్యేలు కొంతమంది ట్రాఫిక్లోనే చిక్కున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడ లక్కడికాపుల నుంచి చూసుకోవచ్చు, ఇక్కడ నాంపల్లి వరకు కూడా అటువైపు నుంచి మెయిన్ గేట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. సో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసాము. చాలామంది బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసాము. అటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఈ ట్రాఫిక్లోనే ఉన్నారన్నట్టు కొంత ఇన్ఫర్మేషన్. సో అంటే చాలామంది ఎమ్మెల్యేలు సో టైంకు ఇన్ టైంలో అటెండ్ కావాలని వచ్చారు. సో వచ్చిన వాళ్ళు కూడా కొంత ట్రాఫిక్లోనే ఇరుక్కున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇటు 2 వీలర్స్ని అటు 4 వీలర్స్ను వైపు మొత్తం కూడా ఆర్టీసీ బస్సులు, ఇంకో వైపు అన్ని కూడా 2 వీలర్స్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ కూడా కొంత ట్రాఫిక్ మాత్రం ఇవాళ ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది ఆఫీసులకు, ఇంకొంతమంది కాలేజీలకు, ఇంకొంతమంది స్కూల్స్కు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. బట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావడంతో అసెంబ్లీ ముందున్నటువంటి ఏదైతే గన్పార్ కావచ్చు, ఈ నాంపల్లి, లక్కడికాపులు, ఖైరతాబాదు ఈ ప్రాంతం అంతా కూడా మనకు కొంత ట్రాఫిక్తో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు వస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా. సో ఒకసారి విజువల్లో కూడా మనం చూసుకోవచ్చు, చాలామంది పొలిటికల్ లీడర్లు ఈ ట్రాఫిక్లో ఉన్నట్టు తెలుస్తుంది. సామాన్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎంత టైం పట్టింది? ట్రాఫిక్ చాలా ఉందా? చాలా ఉంది అన్న. ఓకే, 15 మినిట్స్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈడికే. సో ఇది చాలా మందితో మనం మాట్లాడించవచ్చు. వీళ్ళంతా కూడా గంటల తరబడి మనకు వీళ్ళ ఆఫీస్లోకి వెళ్ళాల్సినటువంటి టైం ట్రాఫిక్లో ఉన్నటువంటి పరిస్థితి. బాబాయ్, ఎట్లుంది ట్రాఫిక్? ఫుల్ ఉందా? సో ఎట్లుందన్నా ట్రాఫిక్? చాలా ఉన్నాయన్న. సో ఇది మనకు అక్కడ నుంచి నాంపల్లి ఆ మెట్రో స్టేషన్ నుంచి కావచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, మొత్తం మనం చూసుకుంటూ పోవచ్చు. అక్కడ దాకా మనకు అనిపిస్తుంది విజువల్స్లో కూడా. సో అక్కడ వాకబుల్ డిస్టెన్స్ వరకు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మొదటి రోజు అసెంబ్లీకి సంబంధించి మాత్రం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అంతా హాజరవుతా ఉన్నారు, ప్రజాప్రతినిధులంతా కూడా. సో బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీ మొదటి రోజు కాబట్టి సో అసెంబ్లీ ముందు మాత్రం భారీ పోలీసు బందోబస్తు అయితే మనకు అనిపిస్తూ ఉంది. భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా కొంత మనకు ట్రాఫిక్ అయితే పెరుగుతూనే ఉంది. సో ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. సో ఎందుకంటే ఓవైపు ప్రజాప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి అడుగు పెట్టడంతో చాలా వరకు కొంత అసెంబ్లీ సమావేశాల మీద మాత్రం భారీ ఊహాగానాలు కనిపిస్తూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ ఇవాళ మొదటి రోజు అసెంబ్లీకి వస్తూ ఉన్నాడు కాబట్టి సో అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది, రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరి మాజీ ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఎన్కౌంటర్లు ఇవ్వబోతున్నారు, ఎటువంటి డిస్కషన్ ఇవ్వబోతున్నటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి రోజు పెద్దగా ఏముండదు, గవర్నర్ ప్రసంగం కాబట్టి సో ఎటువంటి డిస్కషన్ అనేది ఉండదు. బట్ డే 3 నుంచి మాత్రం అసలైనటువంటి డిస్కషన్ మొదలవుతుంది. అటు బడ్జెట్కి సంబంధించి, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కావచ్చు, ఇతరితర అంశాల గురించి ఇరు పార్టీల మధ్య, ప్రతిపక్ష పార్టీ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, సో ఈ 2 పార్టీలకు సంబంధించి మాత్రం మనకు భారీ స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు విజువల్స్లో. మనకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు సో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. సో అంటే చాలామంది ప్రజాప్రతినిధులంతా కూడా ట్రాఫిక్ ఇరుక్కున్నటువంటి పరిస్థితి, ట్రాఫిక్లో ఇరుక్కుని వాళ్ళంతా కూడా అసెంబ్లీకి అటెండ్ అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఒకసారి సామాన్యులతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ట్రాఫిక్ ఎలా ఉంది? ఎట్లుందన్నా ట్రాఫిక్? ఎటువంటి విధానంలో ఘోరంగా ఉంది, చాలా ఇబ్బంది ఉంది. చాలాసేపు 15 నిమిషాల నుంచి ఉన్నాము. చాలా ఇబ్బంది, అసలు ఏందో అర్థమైతే లేదు. ఇది ఎట్లా ట్రాఫిక్ సంబంధించి పోలీసులు నిజంగా క్లియర్ చేస్తా ఉన్నారా? వెంటనే ఏమన్నా ఉన్నారు అసెంబ్లీ ముందర, అక్కడ లేనలేరు, వెనుక పక్క అక్కడ లేనలేరు, ఎవరు క్లియర్ చేస్తారు. చాలా వరకు ఉంది, అక్కడ నాంపల్లి వరకు జమ అయింది ట్రాఫిక్. ఇది ట్రాఫిక్ సంబంధించి మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. పెండింగ్ బిల్లులు వెంటనే. సో అసెంబ్లీ ముందు అయితే పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ టీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థి నాయకులు తెలుస్తుంది. పెండింగ్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి
చేయాలి. మెగా డిఎస్సి 50,000 తోటి రిలీజ్ చేస్తామని చేయాలి. అదే విధంగా విద్యార్థి కార్డు అమలు చేసే వరకు సీఎం డౌన్ డౌన్ తక్షణమే విడుదల చేయాలి. విద్యా భరోసా చెల్లించాలి. విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రులు లేదు. విద్యాశాఖకు ఇప్పటి పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలి, ఉద్యోగాలు వేయాలంటూ సో మొత్తం మీద టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మనం అసెంబ్లీ ముందు చూస్తున్నాం. ఓవైపు ఇప్పటికే ట్రాఫిక్తో సామాన్యులు ఇబ్బంది పడతా ఉంటే ఇంకొంత నిరసనకారులు వచ్చి నిరసన తెలియజేయడంతో మరింత ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. సో ట్రాఫిక్ పోలీసులు మాత్రం సో ఇవన్నీ కూడా 10 to మనకు 11 వరకు కూడా అంతా డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి. కాలేజ్కి అటు పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో అందుకే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు మెయిన్ గేట్ నుంచి మంత్రులు వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యం ఉంది కాబట్టి సో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా నిరసనకారులు ఆందోళనకారులు సో నార్మల్గానే మనకు అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా నిరసన చేస్తూ వస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం. బట్ ఇవాళ ఓవైపు ట్రాఫిక్ మనకు బాగా అనిపిస్తోంది. ట్రాఫిక్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంకోవైపు సో ఒక్కసారిగా నిరసనకారులు అయితే ఇటు అసెంబ్లీ వైపు దూసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ వైపు వాళ్ళు దూసుకొచ్చి అసెంబ్లీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి దృశ్యాలు మనము ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాము. భారీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఇటు ఇక అసెంబ్లీకి సంబంధించి మాత్రం అసెంబ్లీ ముందు నిరసనకారులు ఒకసారిగా అక్కడికి చేరుకోవడం, సో నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ సో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని, దాంతోపాటు ఏవైతే 50,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలంటూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ యూనియన్ నాయకులు అయితే వచ్చి సో అసెంబ్లీ ముందు ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక టెన్షన్ వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు అప్పుడే నిరసనకారులు ఆందోళనకారులు వచ్చి ఈ రకంగా నిరసన చేయడం పట్ల పోలీసులు అయితే కొంత అప్రమత్తమయ్యారు. సో ఎట్టి పరిస్థితుల్లో నిరసన తెలియజేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నిరసనకారుల్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికే అటు అసెంబ్లీ లోపల బయట కలిపి మొత్తం 3 అంచెల పోలీసు భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేసినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. పోలీసులకు సంబంధించి సో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 3 అంచెల భద్రతా బలగాలను అయితే దించినటువంటి పరిస్థితి. ఒకవేళ లోపల బీఆర్ఎస్ పార్టీ కనుక ఏమైనా ఆందోళన చేసినా, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా వాకౌట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించి కూడా సో పోలీసులు అయితే వాళ్ళని లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి గవర్నర్ స్పీచ్ ఉంటుంది, 2వ రోజు తర్వాత 3వ రోజు నుంచి అసలైనటువంటి బడ్జెట్ మనకు స్టార్ట్ అవుతుంది. సో డే 3 నుంచి బడ్జెట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైనా ఆందోళన చేసినా, ఏదైనా నిరసన కార్యక్రమాలు అసెంబ్లీ ప్రాంగణంలో చేస్తే కనుక వాళ్ళని లిఫ్ట్ చేసేందుకు పోలీసులకు సంబంధించి అయితే అటు అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు వీళ్ళంతా కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎట్లుందన్న ట్రాఫిక్? ఏం ట్రాఫిక్ ఇది, అసెంబ్లీ కొంచెం బయటకైనా పెట్టుకోమని చెప్పండి అన్న. ఎందుకు ఏమైంది? ట్రాఫిక్ 2 కిలోమీటర్లు అయిపోయింది ఆడ. సో 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయిందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా మంది వస్తున్నారు. బాబాయ్ ఎట్లుంది ట్రాఫిక్? ఉంది ఎక్కడ దాకా ఉన్నది తెలియదు, ఆడికెళ్ళి వస్తుంది, నాంపల్లికి వెళ్ళి ఉంది, నాంపల్లికి వెళ్ళి ఇట్లే ఉంది. ఇట్లే ఉన్నాయి. ఏమనిపిస్తుంది ట్రాఫిక్ చూస్తుంటే? అసలు జామ్ ఆఫీస్ టైం అయిపోయింది, లేట్ అవుతుంది. రెగ్యులర్ ఏ టైంకి పోతారు ఆఫీస్కి? 10:30కి వెళ్తాం. 11 అయింది కదా ఇక్కడనే. ఏం చేస్తారు, లేట్ అయితే ఇప్పుడు జామ్ ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది, జామ్ ఫుల్ ఉంది. రెగ్యులర్గా 10కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం ఇప్పటికి 11 అవుతుంది ఇక్కడనే అంటూ కొంతమంది చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రకమైనటువంటి ట్రాఫిక్ ఇవాళ మరి జామ్ అయింది అనేది కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 11 గంటలకు కూడా ఇంకా దృశ్యాలు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. మేడం మెయిన్గా ట్రాఫిక్ ఎందుకు ఈరోజు ఎక్కువ జామ్ అయింది, రీజన్ ఏంటి? పర్లేదు. సో ఇది ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పట్లేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఐఆర్ ఆఫీసర్ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐఆర్ ఆఫీసర్స్ కూడా ఎవరు మనకు ఇక్కడ కనిపించట్లేదు ట్రాఫిక్ వాళ్ళు, మేబీ ముందున్నారేమో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ చాలామంది మాత్రం ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. చాలామంది నడుచుకుంటూ కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఎందుకంటే 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ బాగా జామ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా నాంపల్లి వరకు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క వెహికల్ మూవ్మెంట్ మెల్లగా ఇప్పుడు మనకు కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ట్రాఫిక్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా నో రెస్పాండ్. సో ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకు మరి ఎట్లుంది ట్రాఫిక్ ఎట్లుందమ్మా?
ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏం పని మీద వస్తున్నాడో మనకు అర్థం కాదు. ఏ పని మీద వస్తున్నాడో మరి ఏం సంగతో తెలియదు, కానీ హాస్పిటల్కి పోయే మూమెంట్లో ఇది ఒక ట్రాఫిక్ మాకు. ఓకే, సో ఇది ట్రాఫిక్ అయితే చాలా ఫుల్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా చూస్తే మనకు ఫుల్ ట్రాఫిక్ అనిపిస్తూ ఉంది. క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా క్లియర్ కానటువంటి ట్రాఫిక్. చూద్దాం ఏం జరుగుతుందని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.